సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న మెగ్యానాయక్ తండాలో దశరథ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఘటనా స్థలంలో కాలిన చెయ్యి, కాలు ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు. నిందితుడు చెప్పిన చోట మృతదేహం కోసం గాలిస్తున్నారు. మెగ్యానాయక్ తండాలో 9వ తరగతి చదువుతున్న బాలికను వేధిస్తున్న దశరథ్ అనే వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడు తండ్రి గోపాల్. నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలో యువకుడిని హత్య చేసి తగలబెట్టినట్లు సమాచారం. అయితే దశరథ్ ను చంపిన నిందితుడు గోపాల్ నారాయణ ఖేడ్ పిఎస్ లో లొంగిపోయాడు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? సంగారెడ్డి జిల్లా మెగ్యానాయక్లో తాండాలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. దశరథ్ అనే వ్యక్తి తన గోపాల్ అనే ఒక వ్యక్తి కూతురితో అత్యంత చనువుగా ఉండడాన్ని గమనించి కక్షపూరితం పెంచుకున్నటువంటి గోపాలు దశరథ్ని అత్యంత కిరాతకంగా దాడి చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలపెట్టాను అని చెప్పేసి నారాయణ ఖేడ్ పోలీసుల దగ్గర లొంగిపోయినట్లు తెలుస్తుంది. గత 3 రోజుల క్రితము 14న తన భార్య దశరథ్ కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్లో, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్ కేసుని నమోదు చేసుకొని దశరథ్ ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఓనర్కి సంబంధించినటువంటి 2 వీలర్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో భార్యకి కాల్ చేశాడు దశరథ్. ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు మిస్సింగ్ కేసుని ఏమైంది ఏంటి అని చెప్పేసి లారీ యజమాని దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తున్నారు. అయితే గత కొంతకాలం నుండి దశరథ్ గోపాల్ కూతురుతో అత్యంత చనువుగా ఉండడాన్ని గమనించినటువంటి గోపాల్ కక్షపూరితంగానే తన మీద దాడి చేసి చంపాలని నిర్ణయించుకొని ఫుల్ ప్లాన్ ప్రకారమే తనని తీసుకువెళ్ళి ఫారెస్ట్లో ముందుగా తనని దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తప్పించుకున్నటువంటి టైంలో తన మీద పెట్రోల్ పోసి కాల్ చేశాడు అని అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే దశరథ్కి సంబంధించినటువంటి కాలు చెయ్యిని ఒక చోట పడేసి ఉన్నాడు. తర్వాత బాడీ ఎక్కడుంది ఏంటి అని ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆధారాలు లేదు. నిన్న నారాయణ ఖేడ్ పోలీసులకి గోపాల్ లొంగిపోయాడని తెలుస్తుంది. గోపాల్ని తీసుకువెళ్ళి ఎక్కడ చంపావు అని ఆ ప్లేస్ని మొత్తాన్ని కూడా పోలీసులు వెతుకుతున్నప్పటికీ చంపేసినటువంటి ప్లేస్లో అయితే ప్రస్తుతం డెడ్ బాడీ లేదు అని పోలీసులు చెప్తున్నారు. 2-3 ప్లేసెస్లో గోపాల్ని తీసుకువెళ్ళి మొత్తం కూడా ఫారెస్ట్ని సర్చింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గోపాల్ అదేవిధంగా దశరథ్ ఇరు కుటుంబాలు మొదటి నుంచి కూడా కొంతవరకు దూరంగా ఉంటున్నారన్నట్లుగా కూడా సమాచారం. వీళ్ళు బంధువులైనప్పటికీ ఆ తాండాలో డివైడ్ అయ్యి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఆ అమ్మాయిని చూస్తున్నాడు అని ఒక కోపంతోనే తను హత్య చేయాలని నిర్ణయించుకొని అతని మీద దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దశరథ్ కుటుంబ సభ్యులైతే మాత్రం మాకు న్యాయం జరగాలి అని నిన్నటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించి తమకి న్యాయం కావాలని కోరుతున్నారు. ఈ ఘటన అంతా జరిగిన 4 రోజులు అవుతున్నప్పటికీ మిస్సింగ్ కేసు అయితే ప్రస్తుతం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఈ నారాయణ ఖేడ్ పోలీస్ స్టేషన్కి మాత్రము గోపాల్ వచ్చి లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.